వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి. ఇది సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ అంశమని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం ఈ ఒప్పందం చారిత్రక తప్పిదమని అంటున్నాయి. విపక్షాల వాదనలో నిజమెంత? ఇది మహా ఒప్పందమా, చారిత్రక తప్పిదమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఇంటికి పోను, నేను నేరుగా రాజ్భవన్కు పోయి గవర్నర్కు నా రాజీనామా సమర్పిస్తా, జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నాను. 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పూర్తి అవినీతి రహితమైన పాలన జరుగుతూ ఉంది. అది ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రాజెక్టుల ఎస్టిమేట్ పెరిగింది, అవినీతి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించిన, మర్యాద ఉందాం పెద్ద మనిషి రకంగా అనుకున్నా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ, ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం. జాగ్రత్త, రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 152 మీటర్లపై డిజైన్ అయి 13 అనుమతులు పొంది జాతీయ హోదా వచ్చే స్టేజ్లో మీరు అకారణంగా పోయి మహారాష్ట్రకి సరెండర్ అయి 152 మీటర్ల హైటుని 148 తగ్గడానికి ఒప్పుకొని తెలంగాణ భావితరాన్ని తాకట్టు పెట్టి నష్టం చేసిన విషయం మేము మరోమారు మనవి చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాల ప్రభుత్వ తప్పిదాలని పాయింట్అవుట్ చేస్తే మేము కేసులు పెట్టి జైలుకు పంపిస్తామనడం ఇది దిగజాడు రాజకీయాలు. స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఏ బెదిరింపులు ఏ విధంగా భయపెట్టదలుచుకున్నా ఎవడు కూడా భయపడడానికి సిద్ధంగా లేడు. సార్, మహారాష్ట్రతో మహా ఒప్పందం తర్వాత హైదరాబాద్ చేరుకున్న సమయంలో సీఎం కేసీఆర్ మాటలు చాలా ఎమోషనల్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాయి. ఇది చారిత్రక ఒప్పందం అని ఆయన అంటున్నారు. విపక్షాలైతే మాత్రం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ రెండింటిని ఎట్లా చూడాలి సార్? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు నుంచే మాట్లాడిన దాంట్లో వాస్తవాలు మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, తెలంగాణకు నీటిపారుదల రంగంలో నష్టం జరిగింది అని ఆయన ఉదాహరణలతో సహా ఇచ్చారు. ఇప్పుడు అప్పర్ కృష్ణాలో అన్యాయం జరిగింది, అలాగే నాగార్జున సాగర్ను నందికొండ మార్చారు, ఇలాంటి ఉదాహరణలు ఇచ్చారు. ఇంకా స్పెసిఫిక్గా ఉదాహరణ చెప్పాలంటే, నాగార్జున సాగర్లో తెలంగాణ వైపు వస్తున్నటువంటి కెనాల్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ కోమో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారు ఆ రోజుల్లో. ఆంధ్ర వైపు పోతున్నటువంటి కెనాల్స్ లిఫ్ట్ ఇరిగేషన్ కోమో డబ్బులు ప్రభుత్వమే కట్టింది. ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద ఇష్యూ అయింది. అంటే అవన్నీ ఆయన ఉదాహరణలుగా చెప్పిన మాట నిజం. అందులో చాలా వాస్తవాలు ఉన్నాయి. అది అప్పటి ఉన్నటువంటి పాలకులు అనుసరించినటువంటి విధానం. అది ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఆంధ్ర ప్రజలు మాకు మాత్రమే ప్రభుత్వం కట్టాలి, తెలంగాణ ప్రజలకు కట్టద్దని ఆంధ్ర ప్రజలు చెప్పలే. ఆ నాయకత్వం చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఇలాంటి జరిగిన మాట నిజం. అనేక సందర్భాల్లో ఈ వివాదాలు వచ్చాయి. దాని కొరకే తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అందువరకు ఆ చరిత్ర ఆయన చెప్పిండు. ఇది మొదటి పాయింట్. రెండవది, గోదావరి నదిలో పుష్కలంగా నీరుంది. ఇప్పుడు తెలంగాణ వాటే 950 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. అంటే మొత్తం 1480 టీఎంసీల నికర జలాలు ఉంటాయి, అష్యూర్డ్ వాటర్స్ ఉంటాయి. అందులో 950 టీఎంసీల వరకు తెలంగాణ వాటా ఉంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
అనేది ఒక ప్రభుత్వ ప్రయత్నం. దీన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే గోదావరికి కృష్ణాకు మధ్య ఒక తేడా ఉంది. కృష్ణాలోమో ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు లేవు, తక్కువ ఉన్నాయి. గోదావరిలోమో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు లేవు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే తెలంగాణకు నైసర్గికంగానే భౌగోళికంగానే గోదావరి నది ఒక రకంగా అన్యాయం చేసింది. ఎందుకంటే నీరు కిందికెళ్ళి ప్రవహిస్తుంది, పొలాలేమో పైన ఉంటాయి. ఈ జాగ్రఫీ వల్ల, ఈ టోపోగ్రఫీ వల్ల నీరును గోదావరి నదిలో పూర్తిగా వాడుకోలేకపోయాం. ఎందుకంటే ఎప్పుడైనా నీళ్లు పైన ఉంటే గ్రావిటీతో ఆటోమేటిక్గా కిందికి వస్తాయి, నీరు ఎటువైపు పంపుంటే అటువైపు వస్తాయి. కానీ ఎత్తు మీదకి నీళ్లు తీసుకెళ్లాలంటే లిఫ్ట్లు తప్ప మరో మార్గం లేదు. ఈ లిఫ్ట్లు పెట్టాలి అంటే ఒక తలనొప్పి ఏంటి అంటే ఖర్చుతో కూడుకున్న పని, రికరింగ్ ఎక్స్పెండిచర్. అందువల్ల గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ మినహా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ ఎక్కడ తెలంగాణలో లేదు. అంటే 1480 టీఎంసీల నికర జలాల్లో 950 టీఎంసీల వాటా ఉండి కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు దీనికి కాకుండా మరో 1500 టీఎంసీల వరకు మిగులు జలాలు ఉంటాయని కూడా ఇప్పుడు చెప్పారు. అంటే కనీసం 3000 టీఎంసీలు ఉంటాయని. కానీ ఇంతకన్నా ఎక్కువ కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు అయితే 4000 టీఎంసీల వరకు కూడా సముద్రంలో కలిసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే కేంద్రానికి, ప్రధానమంత్రి దగ్గరికి ఒక ఎంపీల బృందం వెళ్తుంది హరీష్ రావు గారి నాయకత్వంలో. మేము గోదావరిలో కూడా మాకు మిగులు జలాల్లో వాటా కల్పించండి, అవి వృధాగా సముద్రంలో గడుస్తున్నాయని అడుగుతామని అన్నాడు. అంటే అవి కూడా వస్తే 950 టీఎంసీలో మరో 700 టీఎంసీలు వస్తాయి. అందువల్ల గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. గోదావరి నీళ్ళు ఇప్పటివరకు తెలంగాణ ఉపయోగించుకోలేకపోయింది. తెలంగాణ ఉపయోగించుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే పోలవరం వద్దనే పుష్కలంగా నీరున్నాయి. అంటే పోలవరం తర్వాత ఆ తెలంగాణ వాడుకునే అవకాశమే లేదు. అందువల్ల తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్కు ఆవగింజంత నష్టం లేదు. అన్ని నీళ్లున్నాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి పట్టిసీమ కట్టుకుంటూ కూడా ఆహ్వానించాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపక్షాలు వ్యతిరేకించాయి తప్ప తెలంగాణ సీఎం వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి. పాయింట్ 1. పాయింట్ 2, గోదావరి నదీ జలాలు ఇప్పటి వరకు తెలంగాణ పెద్దగా వాడుకోలేకపోతుంది. పాయింట్ 3, తెలంగాణ గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎలాంటి నష్టము లేదు. అందువల్ల గోదావరి నదీ జలాలపై ఒప్పందాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు. ఇది గతంలో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ప్రయత్నం జరిగింది. ఎంఓయూలు కుదిరాయి అని అంటున్నారు, కొంత ఎఫర్టే జరిగింది, కానీ ఆచరణలో కాలేదు. అందువల్ల ఇవాళ రైవల్రీ వదులుకొని తెలంగాణ మహారాష్ట్రాలు ఒప్పందం చేసుకొని ఈ గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సమస్యల్లో మరి మీరు అన్నట్లు అభ్యంతరం ఎక్కడంటే ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్, వివరాల్లోనే సమస్యలు ఉన్నాయి. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.